దయచేసి లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వాక్యం చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వాక్యం చదువుకుందాం. అందరూ చదువుకున్న కాబట్టి అందరూ రాసుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి, అనేకులకు చెప్పండి. చదవమ్మా. 9:55 అమ్మా. లూకాసు వార్త 9:55. ఇది చదవనమ్మా. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చాలమ్మ. ఇక్కడ లూకాసు వార్త 9వ అధ్యాయము 55వ వాక్యంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభుని ఏం చేశారంటే వాళ్ళు ఇష్టపడలేదు. 51వ వాక్యంలో ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు సంపూర్ణమగుచుండనప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయ యొక్క గ్రామములో ప్రవేశించిన కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడై నందున వారు ఆయన్ను చేర్చుకొనలేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు యెరూషలేముకు వస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని చేర్చుకోలేదు. ఆయన ఏ దినాలంట సంపూర్ణమైపోయి పరలోకానికి వెళ్ళే దినాలు, చివరి దినాల్లో యేసు ప్రభు అక్కడికి వస్తానంటే వాళ్ళు చేర్చుకోలేదు. అప్పుడు శిష్యులకి ఏమైందంటే కోపం వచ్చింది. 54లో శిష్యులని యాకోబును యోహాను అది చూసి, ప్రభువా అంటే 3 అంకె ఉంది, ఏమని రాస్తుంది? 3 అంకె ఏమని రాస్తుందంట? ఏలియా ఎవరంట? ఏలియా చేసినట్లుగా మేము చేస్తాము అని అడిగారు. ఆకాశం నుండి అగ్ని దిగి వీరి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించటం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను అంటే 4 అంకె ఉంది. దాని కింద ఫుట్ నోట్లు ఏమని రాస్తుంది? గద్దించంటే మీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగురు, మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింప చేయటకు రాలేదు. ఇప్పుడు అర్థమైందా? కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్నాడు, మనుషులు ఆత్మల్ని రక్షించడానికే వచ్చానని చెప్పాడు. ఏం చెప్పాడంట? పోయిన వారం మన వాక్యం మీలో నాటబడి మీ ఆత్మను రక్షించగలిగే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడి అని మనం వాక్యం చదివాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ. యేసు ప్రభు ద్వారా మనకు దొరికేది ఏం చెప్పండి? రక్షణ. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. చెప్పండి అందరూ, ఏమంట? యేసు అంటే ఎవరంట? రక్షకుడు. కాబట్టి రక్షకుడు ఏం చేస్తాడు? ఆత్మను రక్షిస్తున్నాడు. దేనంట? ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమని చదువుతున్నాం? శిష్యులు అన్నారు, మేము వాళ్ళు నాశనమైనట్లుగా మేము ఆకాశం నుంచి అగ్ని దించి వాళ్ళని కాల్చడం నీకు ఇష్టమా అని అడిగారు. అంటే వాళ్ళ మాటలో ఎంత పవర్ ఉందో చూడండి. ఈ వాక్యం అనేది నశింప చేయగలిగిద్ది, రక్షించగలిగిద్ది. ఈ వాక్యంలో ఆ వాక్కు, ఆ మాట ఎంత శక్తివంతం చూడండి. వాళ్ళు అంటున్నారు, ఆకాశించి ఏలియా చేసినట్లుగా అగ్ని తీసుకొచ్చి వీళ్ళందరూ మేము కాల్చేస్తాము, మీకు ఇష్టమేనా అని చెప్పి ఎవరు అడిగారు? యేసుప్రభుని అడిగారు. యేసుప్రభు ఇష్టపడతాడా? మనమైతే పగ తీర్చుకోడాకో, కోపం తీర్చుకోడాకో, ప్రతీకారం తీర్చుకో ఇష్టపడతాం. కానీ యేసుప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు మనుషులు ఆత్మలు రక్షించటకే కానీ నశింప చేయటకు రాలేదు. కానీ ఏమన్నాడు ముందు? మీరు ఎట్టి ఆత్మ గలవారు మీరు ఎరుగరు. వాళ్ళు ఉంది ఒక ఆత్మ ఎవరిలో? శిష్యుల్లో. వాళ్ళు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎగుస్తున్నారు, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు బాగుపడుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అంత శక్తిని దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే, దేవుడు మాత్రమే కాదండి, దేవుని పిల్లలుగా ఉండే మనకు కూడా ఆ శక్తి ఇస్తాడు దేవుడు. ఎవరిలో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో, పోయిన వారం చెప్పాను, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు ఆ అద్భుతాలన్నీ కూడా చేయగలుగుతాడు. కాబట్టి శిష్యులతో అంటున్నాడు, మీరు ఎంత గొప్ప ఆత్మ కలవరో మీకు తెలియదు, మనం నశింప చేయడానికి రాలేదు, అందరిని మనం ఏం చేయడానికి వచ్చాము? రక్షించడానికే వచ్చాము. చూడండి, యేసు ప్రభు చదువుకున్న వాళ్ళని పిలుచుకోలేదు, లేకుంటే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని పిలుచుకోలేదు. నిన్న సిస్టర్తో నేను అన్నాను ఒక మాట, సిస్టర్ దేవుడు చూడండి అంటే నేను ఒక వీడియో చూస్తాను, చేపలు పట్టే చూస్తాను నేను. అప్పుడు సిస్టర్ చెప్పాను, సిస్టర్ దేవుడు చూడండి ఎంత నైస్గా చేపలు పట్టే వాళ్ళని పట్టుకొచ్చాడు శిష్యులుగా. ఎందుకంటే చేపని ఎట్టబట్టాలకు బాగా తెలుసు, వీళ్ళైతే మనుషులు ఈజీగా పడుతుంది చెప్పి వాళ్ళని పట్టుకొచ్చాడు యేసు ప్రభు. అదే నేను చెప్పింది, చేపలు పట్టాడు దాన్ని ఎలాగన్నా పట్టాలని ప్లాన్ చేస్తాడు.
అట్లాగే ఈ చేపలు పట్టే వాళ్ళు ఎందుకు పట్టుకొచ్చాడంటే వీళ్ళు ఈజీగా మనుషుల్నే పడతాడు. మిమ్మల్ని చేపలు పట్టి జాలర్లు కాదు, మనుషులు పట్టి జాలరుగా చేస్తాడు కదా. దేవుడు చాలా తెలివిగలడండి. మనం అర్థం చేసుకోలేం కానీ ఆయన చూడండి, చేపలు పట్టి వాళ్ళని తీసుకొస్తే ఆత్మలు ఈజీగా ఆత్మ, చేప అంటే ఆత్మీయ అర్థము, ఆత్మని అర్థం ఏమంట, చేప అంటే అర్థం ఏంటంట, ఆత్మని అర్థం. అందుకని ఇక్కడ చదువుతున్నాం, మీరు రక్షించాల్సిన వారే కానీ మీరు నశింప చేయవారు కాదు. అందుకని దేవుని బిడ్డలు మనల్ని కొంతమంది అంగీకరించరు, మనల్ని వ్యతిరేకిస్తారు, మనల్ని దూషిస్తారు, మనల్ని అవమానపరుస్తారు, మనల్ని నిందిస్తారు, మన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, మన పేరు పాడు చేస్తారు. ఆ సమయాన్ని మనం వాళ్ళని శపించకూడదు. దేవుడు రక్షించక వచ్చాడు కాబట్టి మన వల్ల ఒక మనిషి రక్షణ కలగాలి కానీ మన వల్ల ఒక మనిషి ఏం కాకూడదు, నాశనం కాకూడదు. విన్నారా? కానీ దేవుడు నాశనం చేయడానికి ఇష్టపడలేదు. అలాగే మనం కూడా మన జీవితంలో ఎంతోమంది ఎదురవుతారు, శిష్యులకు ఎదురైనట్లుగా, యేసుప్రభుకి ఎదురైనట్లుగా. ఎదురైనప్పుడు మనం వాళ్ళని ఏం చేయకూడదంటే నశింప చేయకూడదు. అలా అనుకుంటే మనం చేసే దుర్మార్గ పనులు, మనం చేసే పాపాలకి దేవుడు మనల్ని ఎప్పుడు నశింప చేసి ఉండాలి. ఈ రోజు వరకు మనం ఉండేవాళ్ళం కాదు. విన్నారా? ఈ రోజు వరకు మనం ఉండేవాళ్ళమే కాదు. కాబట్టి ఈ దినాల్లో మన అందరం కూడా దేవునితో ఉండేవారు. మనం దైవ స్వభావాలు కలిగి ఉండాలి, దైవ ఆలోచనలు కలిగి ఉండాలి, దైవ ప్రవక్తను కలిగి ఉండాలి, దైవ నడవడి కలిగి ఉండాలి. పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని పోలే నడుచుకున్నా. దేవుడు మనకు ముందుగా ఉన్నాడు, మాదిరిగా. ఆయన మాదిరి ఉంచిపోయాడు కాబట్టి అదే మాదిరిలో మనం కూడా వెళ్ళాలని చెప్తారు. కాబట్టి ఇక్కడ శిష్యులు చెప్తున్నారు, కోపం వచ్చింది. ఏమొచ్చినా శిష్యులకి ఏమొచ్చిందంట, కోపం వచ్చింది. నిన్ను వాళ్ళు రావద్దంటారా యెరూషలేములోకి, మేము ఒప్పుకోము. ఇప్పుడిప్పుడే ఆకాశం నుంచి ఏలియా పంపించిన అగ్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కాల్చేస్తున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, అలాగ చేయవద్దు. ఏమన్నారు? ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేస్తారన్నారు. ఏమన్నారంట? నాశనము చేస్తారన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను అలాగ చేయకూడదు, మీరు అలాగ చేయకూడదు, మనం రక్షించడానికి వచ్చామని. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి, ఈ నాశనం చేయడానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పవర్ ఏంటది? వాక్కు. ఏమన్నా? వాక్కు. ఆ వాక్యమే నశింప చేయాలన్నా రక్షించాలన్నా ఎవరికి ఉందంట శక్తి? వాక్యానికి ఉంది. కాబట్టి వాళ్ళలో దేవుని వాక్యం ఉంది, పరిపూర్ణంగా వాక్యం ఉంది. కాబట్టి వాళ్ళు ఏది చెప్తే జరుగుతుంది. మనం కూడా పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యంతో నింపబడితే ఇర్మియాలాగా, ఎసెకేల్లాగా, యోహాన్లాగా మనం అన్ని అద్భుతాలు చేయగలము. అందరూ మనకు భయపడతారు, దెయ్యాలు మనకు లోబడతాయి. ఎందుకు చెప్తున్నా అంటే పరిపూర్ణంగా మనలో వాక్యమే ఉండాలి. లోకం కొంచెము, పాపం కొంచెము, దోషం కొంచెము, అపరాధాలు కొంచెము, చెడుతనం కొంచెము, ద్వేషము, చేదు, అసూయ, పగ, శత్రుత్వం, విరోధము, కలహము, మత్సరము, అసమాధానం, ఇలాంటి చెత్తంతా మనలో ఉంటే కనుక మనం జరుగును కాకంటే జరగదు. విన్నారా? మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండి పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యంతో నింపబడినట్లయితే మనం ఏదైతే అంటామో అది జరిగిద్ది. దేవుడు అన్నాడు, మీరు సందేహించకుండా ఈ కొండపై సముద్రంలో పన్ను కాకంటే ఏమైంది, సముద్రంలో పడిపోద్ది. కాబట్టి మన వాక్కులోనే ఉందండి. ఇప్పుడు మీరు చెప్పండి, శక్తి ఎక్కడుందంట? వాక్కులోనే ఉంది. వింటున్నారా? మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాము, దేవుని కృపను పొందుతున్నాము, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతున్నాం, అన్య భాషలు మాట్లాడుతున్నాం, ప్రవచనాలు ప్రవచిస్తున్నాం. ఇలాంటప్పుడు మన నోట్లోంచి వచ్చే మాట అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. యేసుప్రభులోంచి వచ్చే మాట పవర్ఫుల్గా ఉంది. అలాగనే అక్కడ మనం ఎవరిని చూసినా, మనము శిష్యులను చూసినాం, శిష్యుల యొక్క నోట్లోంచి వచ్చే మాట ఎలా ఉందంట, చాలా పవర్ఫుల్గా ఉంది. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో ఇక్కడ చదువుతున్నాం, దేవుడు చెప్తున్నాడు, నశింప చేయటకు రాలేదు కానీ రక్షించుడికే వచ్చి తిని. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని వల్ల మనము రక్షించబడాలి కానీ నశింప చేయబడకూడదు. మన వల్ల కూడా అనేకులు రక్షించబడదు కానీ నశింప చేయబడకూడదు. అందుకని మనము మత్తయి సువార్తలో ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యమా చూడండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో యేసుప్రభు చెప్పిన మాటను మనం చూసినట్లయితే, ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయడానికి మిక్కిలి భయపడండి. ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి చెప్పండి? ఎవరికి భయపడాలంట? దేవునికి. దేహాన్ని నశింప చేసేవారు ఎవరు? మనుషులు. చంపగలరు మనల్ని,
కానీ ఆత్మను చంపగలరా? వినండి నా మాట, ఆత్మను ఎవరు చంపలేరండి. ఆత్మకు దేవుడు మరణం పెట్టలేదు. అది నరకానికి పోయినా, అది పాతాళానికి పోయినా, అది పరలోకానికి పోయినా, అది భూలోకంలో ఆత్మను ఎవరు చంపలేరు. దేన్ని చంపగలుగుతారు? శరీరాన్ని చంపగలుగుతారు. ఏం చంపుతారంట? శరీరాన్ని చంపగలరు, కానీ ఆత్మను ఎవరు చంపలేరు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేహాన్ని చంపేవారికి భయపడవద్దు, కానీ ఆత్మని దేహాన్ని రెండు నశింప చేసేవాడికి. శిష్యులు ఏమన్నారు? ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి వీళ్ళని నశింప చేస్తారు అంటే వాళ్ళు శరీరాన్ని చంపుతున్నారు, కానీ శిష్యులు కూడా వాళ్ళ ఆత్మను చంపలేరు. వింటున్నారా? శిష్యులైనా కూడా శరీరాన్ని చంపేసి ఆ మనిషి అక్కడ లేకుండా పోతారు. మనకి బాగుంటుంది, మనకు వ్యతిరేకంగా లేకుండా అంటారు. మనం కూడా ఏమంటాం? వీడు సస్తే బాగుండు, ఇది సస్తే బాగుండు, వీడు పోతే దరిద్రం పోద్ది అంటారు. కొంతమంది అంటారు, నేను పోతే ఈ కొంపకు శని పోద్ది, నేను పోతే ఈ కొంపకు దరిద్రం పోద్ది. అంటే ఏంటి? ఈ మనిషి లేకుండా ఉంటే ఆ సమస్య అక్కడ ఉండదు అంటారు. శిష్యులు కూడా వచ్చిన కోపం అండి, వీళ్ళేంటి మనల్ని ఎల్లని ఇట్లా అగ్ని తీసుకొచ్చి నాకు కాల్చి పడేస్తే ఇక్కడ కనపడరు కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు అన్నారు. విన్నారా? కానీ దేవుడు ఏమన్నంటే, మీరు భయపడాల్సిన మనుషులు కాదు, దేహాన్ని చంపేవారు కాదు, ఆత్మని దేహాన్ని రెండు నశింప చేసేవారు ఏం చేయాలంటే మనము భయపడాలి. ఎవరికంట? దేవుడికి. చెప్పండి అందరూ. ఎవరైనా మనం చంపేస్తున్న బెదిరిస్తే ఏం చేయాలి? మనం భయపడాలనా? భయపడాల్సిన అవసరం లే. దేవుడిచ్చాడు ఈ శరీరం, దేవుడిచ్చి ఆత్మ, కాబట్టి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటా అని చెప్పి విశ్వాసంతో మనం ఉండాలి. కొంతమంది ఎవరిని చంపేస్తారంటే భయపడిపోతూ ఉంటారు. రాత్రి మగలు ఏం చేస్తారు? భయపడుతూ ఉంటారు, ఎక్కడెక్కడో దాక్కుని ఉంటారు. అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎవడైనా శరీరాన్ని చంపగలడు. మనకి కూడా ఓ దినాన్ని వచ్చేది శరీరానికే మరణం వస్తుంది, కానీ ఆత్మని ఎవ్వరూ చంపలేరు. గుర్తుపెట్టుకోండి, అగ్ని ఆరదు, పురుగు అది నరకంలో వేసిన, అగ్నిగుండంలో వేసిన, ఎక్కడ వేసిన ఆత్మకు మరణం అనేది లేదు. కాబట్టి ఆత్మను నశింప చేయగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. చెప్పండి అందరూ. ఎవరికి ఉందంట? దేవుడికి మాత్రమే ఉంది. కాబట్టి మన అందరూ ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మనుషులు మనల్ని బెదిరించినప్పటికీ దేవుడు మనతో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అందుకని మనందరూ కూడా పరిశుద్ధాత్మలో ఎప్పుడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మరి శిష్యులు ఎంత పవర్ఫుల్గా ఉండబట్టి కదా, వాళ్ళ మాట మీద వాళ్ళకి నమ్మకం ఉండబట్టి కదా ఇప్పుడు అగ్ని తీసుకొచ్చి వాళ్ళకి కాలుస్తున్నారు. ఊరికి తమాషా మాట్లాడారా? జోక్ చేశారా? చెప్పండి. జోక్ చేయలేదు, తమాషాగా మాట్లాడలా, సీరియస్ చెప్తున్నారు. ఇప్పుడే అగ్ని తీసుకొచ్చి కాల్చాలంటే మాకు ఒక పెద్ద నిమిషం కాదు, కానీ నువ్వు ఉన్నావు కదా, నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. ఎవరి ఇష్టం కావాలి అక్కడ? యేసుప్రభు ఇష్టం కావాలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైన కార్యం చేయకూడదు కదా. కాబట్టి దేవునికి ఇష్టం ఉంటే మేము కాల్ చేస్తాము, నీకు ఇష్టం లేకపోతే మేము కాల్చమన్నారు. కానీ దేవుడు ఉన్నాడు, కాల్చకూడదు, వద్దు, నేను రక్షించడానికే వచ్చాను. దేనికి వచ్చానంట? దేవుని యొక్క మాట వాక్యము. ఆ వాక్యం అనే మాట మనిషిని నశింప చేసేది కాదు, కానీ మనిషిని రక్షించేది. ఇప్పుడు ఇలా అందరి దగ్గర ఏముందంట? యేసుప్రభు నోట్లో కానీ శిష్యుల నోట్లో కానీ ఏముందంట? వాక్యము. చెప్పండి అందరూ. ఏముందంట? వాక్యం. కాబట్టి ఆ వాక్యం ఉంది కాబట్టి వాళ్ళు మేము నశింప చేస్తాము అని ధైర్యంగా వాళ్ళు చెప్పగలిగినారు. అందుకని నశింప చేయగలిగే శక్తి ఆ వాక్కులో ఉంది. దేంట్లో ఉందంట? అందుకని మన అందరూ ఏం చేయాలంటే, పోయిన వారం మనం విన్నాము, దేవుడు వాక్యమై ఉన్నాడు, ప్రపంచాలను సృష్టించినాడు. ఇలాగా ఆయన వాక్యము, ఆయన సృష్టి అన్నీ కూడా ఒక శక్తి కలదని. రెండోది మన ఆత్మని రక్షించగలిగే శక్తి అని. మరి ఇర్మియా కూడా నాకు శక్తి చాలదన్నాడు. దేవుడు అన్నాడు, నా శక్తి నీకు వస్తుంది అని చెప్పేసి ఆ వాక్కుని ఒక శక్తిని ఇచ్చి ప్రజలందరికీ స్వార్థ ప్రకటించే విధంగా దేవుడు చేస్తాడు. నశించిన వారికి వెరుతనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అనే వాక్యాన్ని గురించి పోయిన వారం మనం విన్నాం. అందుకని ఈ దినాన్ని మనము చూసినట్లయితే కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 107వ కీర్తన 20వ వాక్యం మనం చదివితే, దేవుని యొక్క వాక్ అనేది మనిషిని స్వస్థపరుస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటే, దేవుడు వాళ్ళని బాగు చేయలేక ఎవరిని పంపించాడండి? చెప్పండి. తన మాట. ఏమన్నా? కనాని స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టింది, ఇంటికాడ ఉంది, నా కుమార్తెని బాగు చేయండి అన్నది. ఆయన ఏమి ఇచ్చడానికి? ఆయిల్ ఇచ్చాడా ప్రార్థన చేసి, ఆయన నీళ్ళు ఇచ్చాడా ప్రార్థన చేసి, ఏదైనా గుడ్డ ముక్క ఇచ్చాడా ప్రార్థన చేసి? ఏమి ఇచ్చాడు ఆయన? నీవు కోరినట్లుగా నీకు అవును గాక అన్నాడు. ఆయన ఏ సమయాన్ని చెప్పాడు? 12 గంటలకి ఇంటికాడికి వెళ్ళి చూస్తే ఆ పిల్ల 12 గంటలకే స్వస్థత పొంది ఆరోగ్యంగా ఉంది. అంటే ఆయన ఏం పంపించాడు?
వాక్కుని పంపించాడు. విన్నారా? శతాధిపతి కూడా వచ్చి అడుగుతాడు, ప్రభా నీ వాక్కు మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడంట, బాగుపడతాడు. అందుకని ఈ దినాల్లో మనము విశ్వాసంతో మనం దేవుని అడగాలి. దేవా ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా నా రోగం బాగుపడుద్ది అని చెప్పేసి. ఆ శతాధిపతి అంటే ఎవరండి? అన్యుడు. అతను బాప్తిస్మం పొందలేదు, మారు మనసు పొందలేదు, దేవుని బిడ్డ కాదు. కానీ యేసు ప్రభువు స్వస్థపరుస్తనే ఒక శక్తి ఉందని అతను విశ్వాసంతో వచ్చాడు. ఆయన చెప్పాడు, ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం ఎవరి యొద్ద కూడా చూడలే. అందరూ ఏమన్నారు, యేసు ప్రభువా మా ఇంటికి రండి, యేసయ్యా ఇగో ఈ మనిషి మీ దగ్గర తీసుకొస్తా అన్నాడు. కానీ అతనేమన్నాడు, ఒక్క మాట సెలవిస్తే చాలు నా దాసు ఏమవుతాడు, బాగుపడు. కానీ దేవుని యొక్క మాటలో ఒక పవర్ ఉందండి. మనము సాధారణమైన దేవుని పిల్లలం కాదు. మనల్ని మనం నీచంగా, హీనంగా, బలహీనంగా మనం ఎంచుకున్నాం. కానీ మనము చాలా పవర్ఫుల్ కలిగిన దేవుని పిల్లలమి. అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడు, నేను సర్వశక్తి గల దేవుడిని. ఏమనంట? అదే మన చర్చి పేరేంటి, ఆల్ మైటీ గాడ్. ఏమంట? సర్వశక్తి గల దేవుడు మన సంఘం పేరు. కానీ దేవుని బిడ్డైన మనము, దేవుడు ఎంత సర్వశక్తివంతం ఉన్నాడో ఆ శక్తిని మనం కూడా పొందుకొని మనం కూడా శక్తివంతం ఉండాలి. ఆ దినాన్న యేసు ప్రభువుని ఒక మాట అన్నందుకు శిష్యులకి ఎంత రోషమో, ఎంత పౌరుషం వచ్చి ఇప్పుడికిప్పుడే ఇలా కాల్చిపడేస్తాం. కానీ మధ్యలో నువ్వు ఉన్నావు కదా, నీకు ఇష్టమా, నువ్వు చెప్తే చేసేస్తావు అన్నారు. నాయన వద్దునైనా, మీరు ఎంత గొప్ప ఆత్మగలవరో మీకు తెలియదు, మనం అలా చేయకూడదని చెప్పేసి యేసు ప్రభు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఎవరిని? శిష్యుల్ని. కాబట్టి మనం కూడా సంఘములు అంత పవర్ఫుల్ ప్రార్థనాపరులుగా, మంచి ఆత్మీయులుగా, మంచి భక్తి గలవారిగా, మంచి విశ్వాసం గలవారిగా, మంచి వరములు కలిగిన వారిగా మనం కనపడాలి. ఎప్పుడు కూడా వాళ్ళు మనకు ప్రార్థన చేస్తారేమో, వీళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారేమో అని అధికంగా మనుషుల మీద ఆధారపడేవారిగా మనం ఉండకూడదు. మనకంటూ ఒక శక్తి ఉంది, మనకంటూ ఒక జీవితం ఉంది, మనకంటూ ఒక అభిషేకం ఉంది, మనకంటూ ఒక బాప్తిస్మం ఉంది. ఏంటి? మనకంటూ సమస్తం దేవుడు ఇచ్చాడు, మనకు ఒక ప్రత్యేకత. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం ఉపయోగించుకోకుండా ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చదువుచిన, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కాబట్టి దావీదు చెప్తున్నాడు, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకే లేపెను. కాబట్టి ఈ లోకంలో ఇక నాశనకరమైన గుంటలు మన కొరకు మరణాలు పొంచి ఉంటాయి. కానీ ఆ నాశనకరం అంటే ఊబి. ఏమంటది? ఊబి లోపలికి వెళ్తాం, బయటకు వస్తామా? ఊబిలో కాలేసి ఏం చేస్తాం, మనం లోపలికి వెళ్ళిపోతాం, రాలేము. కాబట్టి దావీదు జిగటగల దొంగ ఊబిలోంచి ఆయన నన్ను పైకి లేపును. అందుకని మనందరం కూడా ఏ స్థితిలో నువ్వు ఉన్నా, నీ జీవితం ఊబిలాగా కూరుకుపోతున్నా సరే, ఎవరు నిన్ను ఆదుకునే లేకపోయినా సరే, నువ్వు దేవుణ్ణి మాత్రం వదలకూడదు. ఎవరు వదలకూడదంట? రాకూడదని చెప్పట్లా. శ్రమలు దేవుడే చెప్పాడు, శ్రమలు ఉంటాయి, ఆపదలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అన్నీ చెప్పాడు దేవుడు. కానీ వీటిల్లో ఎవరు మనల్ని రక్షించాలి? దేవుడు మనల్ని రక్షించాలి. అందుకని రక్షించగలిగేది మనకి ఎనీ టైం ఎప్పుడు కూడా మన దగ్గర ఉండేది ఏం చెప్పండి? వాక్యము. చెప్పండి అందరూ. ఏ మనిషి అని కనపడగా మన అన్న ఏం చెప్పడానికి? స్వార్థ చెప్పాలి. దేవుని వాక్యం ఏముందంటే ఒక శక్తి, ఒక పవర్ ఉంది. ఆ వాక్యం మనలో ఉండాలి. మనం అవును గాక అంటే అది జరిగింది. దేవుడు ఉన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనండి, జరిగిపోద్ది అంటున్నాడు ఆయన. కాబట్టి దినాలు మనం ఏం చేస్తాం? అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు, బూతు మాటలు మాట్లాడి ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడి ఉంటారు, ఇతరులు నిందించి, దూషించి, అవమానపరుచుంటారు. కాబట్టి వాళ్ళ ప్రార్థనకి ఒక రెప్పలే రాదు, దానికి ఒక పవర్ ఉండదు, దానివల్ల ఎలాంటి ప్రయోజనమో ఉండదు. కొంతమంది మాటలతో బెదిరిస్తారు, ఆ మాటలు ఏమి జరగవు. జరుగుతాయా? మాటలతో ఏం చేస్తారంటే ఊరికే బెదిరిస్తుంటారు. దానివల్ల ఎటువంటి భయపడాల్సిన అవసరమో లేదు. అందుకే నేను మనం చదువుతున్నాం, ఈ యొక్క శిష్యులు మనం చూసినప్పుడు చాలా శక్తి గలవారు. వాళ్ళు ప్రార్థన చేసి దెయ్యాలు పోతాయి, చనిపోయిన లెగుస్తున్నారు, రోగులు స్వస్థపడుతున్నారు. ఆ వాక్కు ద్వారానే ఆ శిష్యులు కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. మనం కూడా దేవుని యొక్క వాక్కు ఎప్పుడు కూడా మన నోట్లో ఉండాలి. ఎక్కడంట ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథంలో ఏమని రాస్తుంది? నీ నోట నా వాక్యం ఉంచి నా చేతిని నిన్ను కప్పి ఉన్నాను. ఎక్కడంట? నీ నోట నా వాక్యాన్ని ఉంచి నా చేతిలో నిన్నేం చేశాను? కప్పి ఉన్నాను. ఆ మాట చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా 51:16 చదవండి. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. కాబట్టి మన నోట్లో ఎవరి మాటలు ఉండాలి చెప్పండి?
దేవుని మాటలు చెప్పండి అందరూ. రోజు వాక్యం చదివినప్పుడు ఆ మాటలన్నీ దేని ద్వారా? నోటి ద్వారా మనం చదివినప్పుడు ఆ వాక్కులన్నీ లోపలికి వెళ్తాయి. నోటి ద్వారా తిన్నప్పుడు మన కడుపు అంతా నిండిద్ది. విన్నారా? నోటి ద్వారా మా బైబిల్ చదివినప్పుడు ఆ వాక్యాలు మన లోపలికి వెళ్తాయి. అలాగే నోటి ద్వారా మనం తిన్నప్పుడు మన కడుపులోకి వెళ్తాయి. అలాగనే మన లోపల ఏముండాలంట? నోటి నిండా దేవుని మాటలు. చెప్పండి అందరూ. నోటి నిండా ఎవరు మాటలు ఉండాలి? దేవుని మాటలు. నువ్వు మాట్లాడేటప్పుడు ప్రతి మాట ఎలా ఉండాలంట? విలువైన మాటగా ఉండాలి. వ్యర్థమైన మాట రాకూడదు. వ్యర్థమైన మాట వస్తే దేవుడు అన్నాడు, అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. వీటికి మించింది సాతాను నుంచి వస్తాను. కాబట్టి వాళ్ళు చాలామంది ఏం చేస్తారు? సాతాను మాటలు ఎక్కువ మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు ఆలకించడం, జవాబు రాదు. వాళ్ళు శపించినా ఏం జరగదు. వాళ్ళ ప్రార్థన చేస్తే అగ్ని కూడా ఏమీ రాదు. అందుకని మన అందరం కూడా ఒక దేవుని వాక్యం కలిగిన దేవుని బిడ్డలం కాబట్టి మనం ప్రార్థన చేస్తే మనకు జవాబు ఉంది. శిష్యులు చాలా రోషముతో పౌరుషంతో ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవునికి వాక్యం కలిగి చాలా రోషముగా పౌరుషం ఉండాలి. ఏలియా చెప్తున్నాడు, నేను ఒక్కడనే జీవంగల దేవుని సేవకుడైనా రోషం కలిగి నేను ఒక్కడనే మిగిలినాడు. ఆ ఒక్కడే అన్నీ చేయగలిగాడా? చేయలేపాడా? అన్నీ చేసి చూపించాడు. ఏం చేస్తాడంట? అన్ని కార్యాలు చేసి చూపించాడు ఏలియా ఒక్కడే. కాబట్టి మనం ఒక్కలమే అని మనం అనుకోవద్దు. మా ఇంట్లో ఇంటంతా రక్షించబడలా, ఒక్కదాన్ని ఏం ప్రార్థన చేస్తాను, ఒక్కడిని ఏం ప్రార్థన చేస్తాను అని అనుకోకూడదు. ఒక్కడే 1000 మంది అవుతారంట. ఎంతంట? ఒక్కడు 1000 మంది అవుతాడు. ఒక్కడు 1000 మందిని తరుముతాడంట. ఏం చేస్తాడంట? 1000 మందిని తరుముతాడు. అందుకనే లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకని మన అందరం ప్రతిదానికి బలహీనం అయిపోతే వాక్యం లేనట్లే, ప్రతిదానికి భయపడిపోతే దేవుడు లేనట్లే. అలా మనం ఉండకూడదు. ప్రతి నిమిషాన్న మళ్ళీ మనం ధైర్యపరచుకోవాలి, మళ్ళీ మనం బలపరచుకోవాలి. ముందుకు మనం ఏం చేయాలంట? వెళ్ళే వరకు మనము కనపడాలి. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనుషులకు ఏం కలగజేస్తుంది? స్వస్థత కలగచేస్తుంది. ఏం చేస్తుందంట? మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. కింద ఏమని రాస్తుంది? చివరిలో 10వ వాక్యం చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. ఎవరంట? యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. ఏంటి? ఎవరైనా ఒక గొప్ప అధికారతను, డబ్బు ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, అలాంటి రోమా గవర్నమెంట్లో జాబ్ ఉంది ఆయనకి, అలాంటి వ్యక్తి నన్ను ఇంటికి వచ్చి బాగు చేయండి అని చెప్పొచ్చు కదా. నువ్వు రావటానికి నాకు అర్హత యోగ్యత లేదు, కేవలం ఒక్క మాట సెలవిస్తే చాలన్నాడు. ఇతనికి ఎంత గొప్ప విశ్వాసం ఉందా అని చెప్పి దేవుడే ఆశ్చర్యపడి, ఇశ్రాయేల్లో నేను ఎంత విశ్వాసం ఎవరి యొద్ద నేను చూడలే. కాబట్టి మన జీవితానికి దేవుడు ఆశ్చర్యపడే జీవితం మనలో ఉండాలి. దేవుడు ఆశ్చర్యపడే అంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. ఊరికే మేము చర్చికి వెళ్తున్నాము, మేము క్రైస్తవులమే, మేము విశ్వాసులమే, ఫలానా సంఘానికి పోతామని చెప్తే దాంట్లో ఏం రాదు. మన జీవితంలో క్రియ అనేది జరగాలి. మరి ఇతను అడిగాడు, అయ్యా మాట మాత్రం సెలవిస్తే చాలన్నాడు. అతని దాసుడు ఏమైపోయాడు? స్వస్థత పొందాడు. 13వ వాక్యంలో ఏమని రాస్తుంది? యేసు ఇక వెళ్ళుమో, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని చెప్పిన శతాధిపతితో చెప్పిన ఆ గడిలని అతని దాసుడు స్వస్థత నొందిను. ఏం పంపించాడు యేసు ప్రభు? ఏం పంపించాడు చెప్పండి? ట్యాబ్లెట్ పంపించాడా? ట్రానిక్ పంపించాడా? ఇండక్షన్ పంపించాడా? ఏం పంపించాడ? ఒక మాట నువ్వు కోరినట్లుగా నీకు జరుగునుగాక అన్నాడు. వెంటనే ఆ దాసుడు ఏంటంటే అక్కడ స్వస్థత పొందాడు. ఆ శతాధిపతికి డబ్బులు లేవా? రోమన్ గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ శతాధిపతి అంటే ఒక పోలీస్ ఆఫీసరు. అలాంటి వ్యక్తి కూడా దేవుని విశ్వసించి హాస్పిటల్కి వెళ్లకుండా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు వచ్చి బాగు చేయమని చెప్పలా. తన దాసుని అక్కడ తీసుకొని రాలే. కానీ నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం రోజు, మరి మన కార్యాలు జరగట్లంటే దాని అర్థం ఏంటి? మనలో ఆ వాక్యం పరిపూర్ణంగా ఉండాలి. ఉన్నప్పుడు మనం అది జరుగునుగాక అంటే జరిగిద్ది. అందుకని దినాల్లో దేవుణ్ణి మనము అడిగేటప్పుడు మంచి వాక్యానుసారంగా విశ్వాసంతో ప్రార్థన తడితే దేవుడు కార్యాలు తప్పకుండా చేస్తాడు. ఆ శతాధిపతికి చేసాడా చేయలేదా? కొర్నేలుడు ప్రార్థన చేస్తాడు. ఆయన ఒక శతాధిపతి. ఆయన ప్రార్థన చేస్తాడు. దేవదూత వచ్చి నీ ప్రార్థన పరలోకానికి చేరిపోయింది, నీ ధర్మకార్యాలు నీ ఉపకారాలు అన్నీ చేరిపోయినాయి. కాబట్టి మనం ప్రార్థనకి జవాబు కూడా మనకి
రావాలి. చాలామంది ఏంటంటే ప్రార్థన చేసి కనిపెట్టరు. దేవుని అసలు కనిపెట్టి దేవుని అడిగి ఇది ఏంటి ప్రభా, అదేంటి ప్రభా, ఇది ఎందుకు జరిగింది, ఇలాగ ఎందుకు చేశారు, ఇలాగ ఎందుకు జరగబోతుందని ప్రతిదీ దేవుని అడగాలి. చాలామంది ఏంటంటే కూర్చుని అది నామకార్థంగా ఒక బైబిల్ చదివేసి ఒక అధ్యాయము, ప్రభా కాపాడండి, రక్షించండి, స్వస్థపరచండి, ఆశీర్వించండి, బలపరచండి, మీరు తోడుగా ఉండి, మీరు అక్కడ సిద్ధపరచం వేస్తున్నాను వేస్తున్నాడు ఆమె అంతే. ఏంటంటే ఒక ఆచార్య ప్రకారం ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఆచార్య ప్రకారంగా చేసేది కాదు. మన జీవితంలో దేవుడి క్రియ జరిగే విధంగా మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. కనాని స్త్రీ అడగని వెంటనే నీ బిడ్డ స్వస్థపొందిగా అనాలి. శతాధిపతి అడగని వెంటనే నీ దాసులు స్వస్థపొందిగా. కాబట్టి దేవుణ్ణి మనం గంటలు ప్రార్థన చేయడం కాదు. ప్రభా ఒక్క మాట సెలవు ఇవ్వండి అని అడగాలి. ఏమాట అంట, ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఏ పని జరగాలన్నా సీఎం ఒక్క మాట చెప్తే చాలు. దేశంలో ఏ పని జరగాలన్నా ప్రధానమంత్రి ఒక్క మాట చెప్తే చాలు. జిల్లాలో లేకుండా ఒక మండలం డివిజన్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఏది చెప్పినా ఏమైందంటే అది జరిగేది. అట్లాగే లోకంలోనే వీళ్ళకి ఎంత పవర్ ఉంటే భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని సృష్టించి ఆది అంతమైన దేవుడికి ఇంకెంత పవర్ ఉంటుంది. కాబట్టి దినాల్లో మనం మనల్ని బలహీనలుగా మార్చుకొని అవిశ్వాసంగా మార్చుకొని దేవుని శక్తి లేని వరకు మనం ఏం చేస్తామో కనబడుతాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వాక్కును పంపి బాగు చేస్తాడు. అంటే జనాలను దేంతో బాగు చేస్తాడు. ఈ దినాల్లో కొంతమంది పాస్టర్లు ఏంటంట ఏదో కర్ర పెట్టి కొడతారంట. కొంతమంది ఏం చేస్తారంట కాలుతో ప్రార్థన చేస్తున్నారు. ఒకటి మనం చూశాను నేను. ఎవడో ప్రార్థనకు వస్తే మోకాళ్ళు ఎత్తి కాలు పెడుతున్నాడు తల మీద. అదొక ప్రార్థన. ఒకడేమో నీళ్లు జిమ్ముతున్నాడు, ఇట్లా నీళ్ళు ఇసురుతుంటే అవి పడితే స్వస్థత అంట. ఒకడేమో నూనె పోస్తున్నాడు నోట్లో, ఒకడు అరటి పండు పెడుతున్నాడు. ఏంటి ఇదంతా చెప్పండి. ఒకటి తీసుకెళ్ళి అరటి పండు పెడితే నీకు పిల్లలు పుడతారంటాడు, అరటి పండు పెడితే రోగం పోద్ది అంటాడు. ఎలా తయారైపోరండి. ఒకటే తాడు పెడుతున్నాడు, చుట్టూ తాడు పెట్టి దాన్ని నుంచో అంటున్నాడు. నుంచోండి ఆడికి అభిషేకం వస్తాని. ఇంకొక దగ్గర ఒక పాస్టర్ ప్రార్థన చేస్తుంటే అందరూ ఉన్నారు. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే చేతిలో బ్యాగ్ పెడతాడు. అది పట్టుకుని ఎగిరి ఏం చేస్తుంది, ఆ బ్యాగ్ పట్టేసి పరిగెడుతుంది. చూడండి ఇవన్నీ ఎట్లా చేస్తారు. అంతా మాయా మంత్రాలాగా అయిపోయింది ఈ దినాలు. చాలామంది యేసు ప్రభు ఒకటే చెప్పాడు, నీ దాసుడు స్వస్థత పొందిన. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వాక్యం చదవమా. ఒక మాట చెప్పాడు అంతే. ఆయన ఎన్ని వేషాలు చేయలేదు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఆయన మాట వలన దెయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడు. దేంతో అంట చెప్పండి. విత్ మెడిసినా, వితౌట్ మెడిసినా? మెడిసిన్ లేదు అక్కడ. ఆయన మాటలోనే మెడిసిన్. ఏమంట, ఆయన మాటే స్వస్థత. చూడండి ఎంత చక్కగా చెప్పాడు ఆయన. ఆయన మాట వల్ల దెయ్యాలు పారిపోయినాయంట. ఎంతమందికి దెయ్యాలు పట్టినాయి. యేసు వాటిని మాట్లాడకుండా గెట్ అవుట్ అని చెప్పాడు. మాట్లాడించాడా? నోరు తెరవద్దు, మర్యాద వెళ్ళిపో, ఆ మనిషి వదిలేసి అని చెప్పాడు. కాబట్టి దేవుడు దెయ్యాలను కూడా మాటతో వెళ్ళగొట్టాడు. రోగాలు కూడా దేంతో బాగు చేశాడంట చెప్పండి అందరూ, మాటతోనే. చెప్పండి అందరూ, మాటతోనే. కాబట్టి మనకి విశ్వాసం ఉండాలి. దేవుడు మనకి సహాయం చేస్తాడు, విశ్వాసం ఉండాలి. ఒక సేవకుడు ప్రార్థన చేస్తాడు, జరిగిద్దని విశ్వాసం ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు జరిగిద్దని విశ్వాసం మనకే ఉండాలి. అందుకని మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు మాట వలన దెయ్యాలను వెళ్ళగొట్టి రోగాలను ఏం చేస్తాడంట, బాగు చేశాడు. కాబట్టి మనం ఎక్కడ పరిగెత్తాలి? దేవుని దగ్గరికి. చెప్పండి అందరూ, మనకి ఏది వచ్చినా మొట్టమొదటి ఎక్కడ రావాలి? దేవుని దగ్గర వచ్చి ప్రభువా నన్ను బాగు చేయండి, ఈ వ్యాధి నాకు వచ్చిందని చెప్పేసి దేవుణ్ణి మనం ఏం చేయాలంట, అడగాలి. దేవుని అడిగినట్లయితే కనుక ఆయన మాట ఒక్కటి మనకు వస్తే మన రోగం పోయి ఆరోగ్యంగా ఉంటాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకసారి. మీకా 2:7. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయిన ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇక్కడ మనం చూసేట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతాడంట? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు. యాకోబు సంతతి వారి పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమధారములు కావా? చూసారా, క్షేమ సాధకములు కావా అంటే దేవుని మాట ఎలా ఉందంటే క్షేమాన్ని కలగ చేస్తుంది. ఏం కలగజేస్తుందంట?
క్షేమం అంటే ఏంటి? స్వస్థత. ఒక మనిషి మనం ఏమడుగుతాము? లెటర్ రాసేప్పుడు మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాం, మీరు అక్కడ క్షేమంగా ఉన్నారా అని అర్థం. విన్నారా? క్షేమంగా ఉన్నారా? క్షేమం అంటే ఏంటి చెప్పండి? సౌఖ్యంగా ఉన్నారా అంటారు, ఆరోగ్యంగా ఉన్నారా అంటారు. తమిళ్లో అయితే సుకుమారికంగా అంటారు. అంటే ఏంటి? సుఖముగా అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. సుకుమారికంగా లేదంటే మలయాళం సౌఖ్యమా అంటారు. ఎందుకని? ఆరోగ్యంగా ఉన్నారని అంటారు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి ఏంటంటే, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం, దేవుని మాట మనకుంటే అది మనకు క్షేమాన్ని కలగజేస్తుంది. ఎవరో మన ఇంటికి వస్తే క్షేమం రావాల్సిన అవసరం, ఎవరో మన ఇంటికి వస్తే మనల్ని క్షేమం పోయేది కాదండి. దేవుని మాట, దేవుని యొక్క వాక్యము మన దగ్గర ఉన్నట్లేదు కనుక మనకేం కలిగిద్ది అంటే క్షేమమే కలిగిద్ది, కానీ ఎలాంటి కీడు రాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత కావాలంటే ఎవరి వల్ల కలగాలి? మనకి దేవుని వలన. ఇప్పుడు చూడండి, ఎన్నో దేశాలు మరి కరోనా వలన సర్వనాశనం అయిపోయింది. కరోనా వ్యాధి వచ్చి మనుషులు చచ్చారు, దేశాలు నాశనం కాల. చనిపోయింది ఎవరో? మనుషులు. దేశాలు నాశనం అవ్వలేదు. కానీ ఇప్పుడు చూడండి, అనేక దేశాలు ఏమైనాయంటే, అమెరికాలో ఇంతకుముందు బైడెన్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. బైడెన్ ఏం చేస్తాడు? మనం అందరం కూడా శుద్ధి చేసుకోకపోవటం వలన ఊరు, ఇల్లు, వీధులన్నీ కరోనా వచ్చి ప్రకృతి కోపం వచ్చి నాశనం అయిపోయింది. అందుకే మీరు అందరూ ఆదివారం చర్చిలు మానేసి రోడ్లు ఊడ్చుకొని బజార్లు ఊడ్చుకొని క్లీన్ చేసుకొని చెప్పాడు ఆయన. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏం చెప్పాడు? ఎవడైతే బాప్తిసం పొందాడో మర్యాదగా చర్చికి పోండి, ఎవడైతే బాప్తిసం వెనకబడ్డాడో మళ్ళీ రీబాప్తిసం పొందండి అని చెప్పాడు. పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మర్యాదగా చర్చికి వెళ్ళండి, ఆదివారం దేవుని ఆరాధించండి. మగోళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి బయటకు సైన్ చేశాడు, దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఎవరైనా అట్లాంటి ఉంటే ఈ దేశం నుంచి బయటకు వెళ్ళిపోనని చెప్పాడు. ఇట్లాకి కొంతమంది ఆడవాళ్ళ అవయవాలు మగోళ్ళు మార్చుకున్నారు, మగోళ్ళ అవయవాలు ఆడవాళ్ళు ట్రాన్స్జెండర్ ఏమంటారు అలా చేసుకుంటే కూడా ఈ దేశంలో ఉండకూడదని చెప్పేశాను. ఇలాగ చాలా పాపం పెరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచానికి మోడల్ రోల్ ఎక్కడా చెప్పండి? అమెరికాలో ఏది జరిగితే ప్రపంచం అంతా అది చేస్తారు, ఆ మోడల్ తీసుకొస్తారు. అందుకనే అమెరికాని నేను సరి చేస్తానని చెప్పేసి ఆయన దిగాడు, మొత్తం సరి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు ఇట్లా చెప్తా అంటే, దేవుని వాక్యంతో తప్ప దేన్ని మనం సరిచేయడం ఎవరి వల్ల కాదు. వింటున్నారా? ఎవరి వల్ల? దేవుని వాక్యంతో ప్రపంచాన్ని సరి చేయొచ్చు, ప్రపంచం మనసును సరి చేయొచ్చు. కాబట్టి కరోనా టైంలో ఏమైందంటే అందరూ చనిపోయారు. దానివల్ల ఎన్నో దేశాలు నష్టపోయి ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితుల్లో కనబడుతున్నారు. అందుకనే మన అందరం కూడా వ్యాధి మన జీవితాన్ని కృంగజేసి మంచాన్ని పట్టించి మరణ పడకలో పెట్టి మనం లెగలేని వారిగా, ఏమి చేసుకోలేని వారిగా, ఎక్కడికి వెళ్ళలేని వారిగా మనల్ని అలాగే కృంగజేసి క్షీణింపజేసి నశింపజేస్తుంది. అందుకని ఈ వ్యాధి ఎవరికైతే వచ్చిందో వారు అధికంగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే చెప్పండి? అధికంగా మందులు మింగేస్తారనుకో, మెడిసిన్ అంతా విషము. అదేమవుతుంది? ఎక్కువ మంది తినేసిన తర్వాత మెత్తగా ఉండే అవయవాలు, కన్ను, పన్ను, ఇంకా కిడ్నీ, గుండె, లివర్ ఇట్లాంటివన్నీ ఏమవుతుందంట సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఈ పవర్ ఎక్కువైపోయి ఈ విషం అంతా, ఈ మెడిసిన్ అంతా ఏమవుతుంది? ఆ చిన్న చిన్న అవయవాలన్నీ డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? సైడ్ ఎఫెక్ట్స్ అంటారంట. ఏమంట? నువ్వు వేసిన దీనికైతే అది నాశనం అవుతుంది, లోపలికి వెళ్ళి ఇంకో అవయవం పాడైపోతుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ వాక్యాన్ని వింటున్న మనము ఒక వ్యాధి వచ్చేవాడు ఎవరు స్వస్థత మనం కోరాలి? దేవుణ్ణి అడగాలి, మనుషులు కాదు. ఎవరు అడగాలంట? దేవుణ్ణి అడిగి దేవునికి స్వస్థత మనం ఏం చేయాలంట? పొందుకోవాలి. అందుకని యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18, 19 వాక్యాల్లో దేవుడు తన ప్రజలకి ఆరోగ్యాన్ని స్వస్థతనిస్తా అంటున్నాడు. 57వ అధ్యాయం చదవండి. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. ఇక్కడ మనం చదువుతున్న 18వ వాక్యంలో, నేను వారి ప్రవక్తను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం చెప్పి నేను వారిని స్వస్థపరచుని యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మన ప్రవక్తను బాగుండాలి, బిహేవియర్ మన ప్రవక్తను బాగుంటే దేవుడు మనకి చేస్తాడు. యెహోవా యందు భయభక్తి గలవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు, యెహోవా యందు భయభక్తి గలవాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు. విన్నారా? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనిషి యొక్క ప్రవక్తను చూస్తాడు. ఎంతోమంది రాజులతో ఉన్నాడు, నీ ప్రవక్తను నేను చూసి తిని అని చెప్తున్నాడు. కానీ దేవుడు ప్రతి మనిషి ప్రవక్తను చూస్తాడు. హిజ్కియాతో దేవుడు చెప్పాడు, నీకు వ్యాధి మరణకరం వ్యాధి వచ్చింది, చనిపోతున్నాడు. హిజ్కియా అన్నాడు, ప్రభా నేను నీ సన్నిధిలో కృపతో, అంటే నీ సన్నిధిలో సత్యంతో యథార్థ హృదయంతో ఎలా నడుచున్నా ఒకసారి నీ కృపతో జ్ఞాపం చేసుకో అన్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు?
మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. దేవుణ్ణి మనం నిలబడి ఏదైనా ధైర్యంగా అడగాలంటే మన ప్రవర్తన బాగుండాలి. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఏదైనా అడగాలంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటేనే వాళ్ళు చేస్తారు. నీ ప్రవర్తన బాగోపోతే చేయరు. దాన్ని డిసిప్లిన్ అంటారు. ఏమంటారు? స్కూల్లో చూడండి, పిల్లలు అల్లరి పిల్లలు ఉంటారు, కోతి పిల్లలు ఉంటారు, గొడవలు చేసే పిల్లలు ఉంటారు, గిల్లుతూ ఉంటారు, దొంగతనం చేస్తుంటారు, ఇలా రకరకాల పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లల్ని మంచోళ్ళు అంటారా చెడ్డలు అంటారా? చెప్పండి. మంచోళ్ళు అంటారా చెడ్డలు అంటారా? చెడ్డ పిల్లలు. అలాంటి వారికి టీచర్స్ కానీ ఏదన్నా మంచి ఇస్తారా? టీచర్స్ అందరూ ఏం చేస్తారంటే స్కూల్లో ఒక లీడర్ని పెడతారు, ఒక అసిస్టెంట్ లీడర్ని పెడతారు. ఎలాంటి వాడిని పెడతారు చెప్పండి? డీసెంట్గా డిసిప్లిన్గా ఎవరైతే బాగుంటారో అలాంటి వాళ్ళే పెట్టి వీళ్ళందరూ చూడరా, ఎవరేం తప్పు చేస్తే మాకు చెప్పు, మేము చూసుకుంటాం అంటారు. ఇక వీడికి అందరూ ఏం చేయాలి? భయపడాలి. ఇప్పుడు వీడు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కర్ర పట్టుకొని బాగా వాయిస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు కూడా మనిషిని బాగు చేయాలంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ మనలో కూడా చూస్తాడు. ఎంతసేపు స్వస్థపరచు అంటే నువ్వు స్వస్థపడే అర్హత కావాలి కదా, యోగ్యత కావాలి కదా. కాబట్టి అది కావాలంటే ముందు మన ప్రవర్తన బాగుండాలి. మన ఇష్టానుసారం జీవించేసి దేవుడు స్వస్థపరచలేదు, మేము దేవుడిని నమ్మాము, విశ్వాసం ఉంచాము, చర్చికి పోతున్నాం, ప్రార్థిస్తున్నాం, ఏం చేశాడు దేవుడు అంటే మనలో ఏం లేదు. అక్కడ అవార్డు ఇస్తారు సంవత్సరానికి ఒకసారి కలెక్టర్ చేతులు జిల్లాలో. ఎవరికి ఇస్తారు? లంచాలు తీసుకోకుండా, దుర్మార్గంగా జీవించకుండా, ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి, ఎవరైతే మంచి భక్తి కలిగి ఎవరైతే సిన్సియర్గా ఉద్యోగం చేస్తారో వాడికి అవార్డు ఇస్తారు కలెక్టర్. విన్నారా? కాబట్టి అలాగనే దేవుడు కూడా ఒక కార్యం చేయాలంటే ఏముండాలి మన దగ్గర? మన ప్రవర్తన బాగుండాలి. ప్రవర్తన బాగోపోతే దేవుడు ఏం చేస్తాడా? చేయడు. అందుకని ప్రతి దేవుని బట్టి కూడా దేవునికి సన్నిధిలో దేవునికి స్వస్థత పొందాలంటే ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. డాక్టర్ దగ్గరికి పోతే 2 రకాల ఇంజక్షన్లు రాస్తాడు, 4 రకాల ట్యాబ్లెట్లు రాస్తాడు, టానిక్ ఇస్తాడు, గ్యాస్ ట్యాబ్లెట్ ఇస్తాడు. కానీ దేవుడికి వెళ్తే ఎన్ని ఇస్తాడా? ఏమి ఇస్తాడంట? ఒక మాట అంతే. ఏమంట? మీరు ఏమని ప్రార్థన చేయాలి వ్యాధి వచ్చినప్పుడు? ప్రభా ఒక్క మాట మీరు సెలవిస్తే చాలు, నేను బాగుపడిపోతాను, నా ఆరోగ్యం బాగుపడుద్ది, నా కుటుంబం బాగుపడుద్ది అని మనం ఏం చేయాలంటే దేవుని సల్లో ప్రార్థించేవారుగా కనపడదు. కాబట్టి దేవుని మాట ఎప్పుడా వ్యర్థం కాదు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వాక్యంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఇక్కడ దేవదూత వచ్చి మరియమ్మ చెప్తుంది, అమ్మా ఇగో ఇలా యేసు పుడతాడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, అలాగనే నీ యొక్క వృద్ధురాలని చెప్తుంది. ఏమంటే నీ యొక్క బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారునికి గర్భము ధరించినది, గొడ్రాలనబడిన ఆమె కూడా ఇది 6వ మాసం చెప్పింది దేవదూత. ఇంకా మరియమ్మ నమ్మలేకపోతుంది. ఆ ముసలిదానికి పిల్లలు పుడతామేంటి, నేను చూస్తే కన్నిక నాకు పిల్లలు పుడతాయేంటి, ఈ దేవదూత ఏంటి ఇట్లా చెప్తాను అనుకుంటుంది ఆమె. దేవదూత చెప్పేది నమ్మటానికి ఉందా, నమ్మశక్యంగా ఉందా చెప్పండి? ఆమె వృద్ధురాలంట, యంగ్ కాదు, మిడిల్ ఏజ్ కూడా కాదు. ఏ వయసు అది? వృద్ధాప్యం అంటే ఎంత ఉంటుంది చెప్పండి మీరు? మినిమం 60 ఎబో ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత ఆమె పిల్లలు పుడతాడంటే మరియమ్మ నమ్మట్లా. ఈ ముసలిదానికి ఎట్ట పుడతారు? దానికి 60 దాటిపోయింది ముసలిది, కళ్ళు కనపడ కర్రబడి నడుస్తానే ఆమె అంటుంది. సరే నీకు పుడతారండి, నేను ఇలాకంటాను, ఇంతవరకు పెళ్ళే కాలేదు, ఏ పురుషుని నేను చూడలే కదా, నాకెలా సాధ్యం అంటుంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్థకము కానీ. కాబట్టి మన జీవితంలో మనకు అసాధ్యమని దేవునికి సాధ్యమే. ఎలిజబెత్కి సాధ్యం కాదు, మరియమ్మకి సాధ్యం కాదు, దేవుడు సాధ్యం చేశాడు. దేని ద్వారా చెప్పండి? ఒక మాట పంపించాడు దేవదూతతో. ఏం పంపించాడు? ఒక మెసేజ్ పంపించాడు. ఎవరి ద్వారా? గాబ్రియల్. ఎవరంట? గాబ్రియల్ అంటే వర్తమానం తీసుకొస్తుంది మెసేజ్. మికాయేల్ అంటే యుద్ధాలు చేస్తుంది. విన్నారా? కాబట్టి గాబ్రియల్కి ఒక మెసేజ్ పంపించాడు, నేను ఇలా చేస్తాను, ఇది నా ప్లాను, ఇలా మీ జీవితం జరుగుతుంది, మీ ద్వారా ఒక రక్షకుడు వస్తాడు, ప్రజలందరూ రక్షిస్తాను దేవుడు చెప్పినప్పుడు మరియమ్మ నమ్మిందా, నమ్మలేదా? నమ్మలేదు. ఇది ఎలా సాధ్యం నాకు అంటుంది, ఆలోచించుకుంటా ఉంది. నువ్వు భయపడొద్దమ్మా, నీకు మాత్రం కాదు, అక్కడ ముసలాం కూడా గర్భం ధరించింది, ఆమె కూడా 6 నెలలు, ఇప్పుడు నీవు కూడా గర్భం ధరిస్తావు, నీ కూడా బిడ్డ పుడతాడని చెప్పినాడు. ఆమె నమ్మలేకపోయింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినప్పుడు ఏమోదంట నిరర్థకము. కాబట్టి మనం దేవుని బిడ్డలమి, చర్చికి వెళ్తున్నాము, వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేసుకున్నాం, ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్దాం అని చెప్పడం కాదు, కానీ వాక్యం మనలో ఉండాలి, వాక్యానుసరం మాట్లాడాలి, వాక్యానుసరం ప్రవర్తించాలి, వాక్యానుసరం జీవించాలి, వాక్యానుసర ప్రార్థన మనం ఏం చేయాలంట చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా కార్యాన్ని మనకి
చేస్తాడు. దీనిలో రెండోది మనం చూసినట్లయితే కనుక దేవుని యొక్క వాక్కు ద్వారా మరణం కూడా మనల్ని విడిపిస్తుంది. మరణంలో నుంచి కూడా దేవుని యొక్క మాట విడిపిస్తుంది. యోహాను సువార్త 11:43 చూడండి. యోహాను సువార్త 11:43. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చాలు. ఇక్కడ లాజరు చనిపోయి ఎన్ని రోజులు అయిందండి? 4 నిమిషాలు కాదు, 4 గంటలు కాదు. ఎన్ని రోజులైందంట? 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి. లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చి వాళ్ళందరూ ఏడుస్తుంటే చూసి ఆయన కూడా కన్నీళ్లు కార్చి జాలిపడి ఆయన ఏం చేశాడు? లాజరు బయటికి రా అన్నాడు. ఏమైనా పంపించాడు అక్కడికి? ఏమైనా పంపించాడా? ఏం పంపించాడు? ఒక మాట, లాజరు బయటికి రా అనగానే వెంటనే ఆయన ఏం చేశాడా? లోపల నిద్రపోతున్నాడా? భోజనం చేస్తున్నాడా? కూర్చున్నాడా? ఎక్కడున్నాడు ఆయన? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒక ఆత్మను నశింప చేయగలిగేది దేవుడికి శక్తి ఉంది. ఒక ఆత్మ రక్షించగలిగే శక్తి ఆయనకు ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు చనిపోయారు? లాజరు చనిపోయాడు. అంటే ఏంటి? ఇప్పుడు లాజరు శరీరం కుళ్ళిపోయింది, ఆత్మ ఏమో వెళ్ళిపోయింది. వినండి చక్కగా, లాజరు శరీరం ఏమో కుళ్ళిపోయింది, ఆత్మ ఏమో వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండూ లేవు అక్కడ, రెండూ పోయినాయి. శరీరం కుళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఒక మాట ద్వారా ఏమైందంట? శరీరం వెంటనే కొత్తగా మారిపోయింది, ఫ్రెష్గా. ఆత్మ వచ్చేసి ఆయనలోకి ప్రవేశించేసింది కదా. దేని ద్వారా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి అందరూ. దేవుని బిడ్డల మనము, దేవుని యొక్క మాట చాలా గొప్పదండి. మనం చాలా జాగ్రత్తగా దేవుని మాట వినాలి, ఆ మాట మనం అనుసరించాలి. దేవుడు చెప్పిన మాటకి కుళ్ళిపోయిన శరీరం ఒక పక్కన, ఆత్మ ఆయన లేదు. ఆ ఆత్మ అప్పుడు కూడా వచ్చింది, ఆ శరీరం అప్పుడు కూడా ఏమైందంట? రీఫ్రెష్ అయిపోయింది. వెంటనే అది నూతనంగా మారి బయటకు వచ్చి నుంచండి. ఆయన ఏదో లోపల సిటీ కూర్చున్నట్లుగా, లేదంటే పండుకున్నాడేమో అలాంటి పిలిచినట్లుగా పిలిచాడు ఆయన్ని. ఆయన అప్పుడు ఏమైపోయిందంట? బాడీ కుళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. కానీ అవన్నీ ఎంతసేపు ప్రిపేర్ అయినాయి చెప్పండి? నేను చెప్పేది ఏఐ, దాంట్లో ఏదైనా కావాలని కొడితే 1 సెకండ్లో వచ్చేస్తుంది. అప్పుడు అనుకున్నా, వీడికే ఇంత టాలెంట్ ఉంటే అప్పుడు దేవుడికి ఎంత ఉండాలి? వీడికి ఎంత టాలెంట్ ఉంటే దేవుడికి ఇంకెంత టాలెంట్ ఉండాలి? 1 సెకండ్లోనే ఆత్మ రావటం, కుళ్ళిపోయిన శరీరం ఫ్రెష్ అయిపోవడం, బయటకు వచ్చి ఉంచాడు ఇట్లా. ఆయన దేవుని మాట చాలా పవర్ఫుల్ అండి. మన దేవుని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు, చిన్నగా అంచనాలు వేయొద్దు. మన దేవుడు ఒక మాటతో భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగును గాక, నదులు సముద్రాలు కలుగును గాక, పక్షులు ప్రాకు పురుగులు జంతువులు జలరాశులు కలుగును గాక అని మాటలతో అన్ని ఏం చేశానా? కలగజేశాడు. అందుకని మన దేవుణ్ణి మనం ఎప్పుడా హీనంగా చూడొద్దు. మన దేవుని అసలు ప్రార్థన చేసి పౌరుషంగా, రోషంగా దేవుణ్ణి అడిగి ఏదైనా మనం ఏం చేయాలట? పొందుకోవాలి. చనిపోయిన వ్యక్తిని దేంతో లేపాడు ఆయన? ఒక దగ్గర చనిపోయాడు. ఎవరు? షూనేమి రాజు కుమారుడు చనిపోతే ఎలీషా ఏం చేశాడు? తన శిష్యుని పంపించాడు. శిష్యుడు ఏం చేశాడు? వెళ్ళి కర్ర పెట్టి ఏం పని చేయలే అక్కడ కర్ర. మళ్ళీ ఏమైంది? ఎలీషానే వెళ్ళాల్సి వచ్చింది. విన్నారా? కాబట్టి వాళ్ళంతా అలా చేశారు. కానీ యేసు ప్రభు ఏం పంపించాడంట? చెప్పండి అందరూ. ఒక మాట, లాజర్ బయటికి రా అన్నాడు. అంతే, టక్కన బయటకు వస్తాడు ఆయన. ఎంతసేపట్లో? 1 సెకండ్లోనే. అప్పటికప్పుడే ఆ కుళ్ళిపోయిన బాడీలోకి ఆత్మ రావటం, అదంటే రీఫ్రెష్ అయిపోయి వెంటనే బయటికే వచ్చేసి. కాబట్టి దేవుడికి అసాధ్యమైన ఏది కూడా లేదు. అందుకని దేవుని బిడ్డల మనము, దేవుడికి మరణం కూడా గొప్పది కాదు. ఇంత చదివాం కదా, దేవుడు ఆత్మని, చెప్పండి, ఆత్మని శరీరాన్ని 2 చంపగలిగే శక్తి ఆయనకు ఉంది. బ్రతికించగలిగే శక్తి ఆయనకే ఉంది, పుట్టించగలిగే శక్తి ఉంది, నశింప చేయగలిగే శక్తి ఆయనకే ఉంది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న దేవుడు ఒక మాట ద్వారా మనిషిని ఏం చేస్తాడంట? బ్రతికించగలుగుతున్నాడు. అందుకని రెండోది మనం చదివినట్లయితే మార్కు సువార్త 5:41 చూడండి. మార్కు సువార్త 5:41. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. ఇక్కడ కూడా శతాధిపతి యొక్క కుమార్తె ఎవరంట? ఒక పోలీస్ ఆఫీసర్, రోమా గవర్నమెంట్ ఎంప్లాయ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అలాంటి వ్యక్తి ఇక్కడ తను చూడండి, తన యొక్క కుమార్తె కోసం అతను వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభువు అతను పట్టించుకోలే.
36 వాక్యంలో యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక భయపడకమో నమ్మిక మాత్రం ఉంచమో అని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. కాబట్టి ఇక్కడ అతను చూసైతే చనిపోయాడని చెప్పి అందరూ వచ్చారు. పైన 35లో అయ్యా నీ కుమార్తె చనిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టవద్దు, వచ్చేసేయి అని అడిగారు. కానీ యేసుప్రభు అన్నాడు, నీ కుమార్తె చనిపోలా, ఆమె నిద్రిస్తుంది, నేను బ్రతికిస్తానని చెప్పేసి యేసుప్రభు చెప్పాడు. చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నదాన లెమ్ము అని ఆయన చెప్పగానే ఏమైందండి ఆమె? చెప్పండి. లేచి కూర్చుంది. ఎక్కడికి పోయింది ఆమె? ఎక్కడ పోయింది? చనిపోయింది. ఎక్కడ పోయిందంట? చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పరదేశకి వెళ్ళింది. పరదేశకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేశాడు దేవుడు? ఒక సెకండ్లో ఆమె ఏం చేశాడంట? తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? పూజలు చేసి మంత్రాలు చేశాడా? ఏం చేయాలి? చిన్నదానా లే అన్నాడు. ఆ మాటకే ఆ విత్ ఇన్ సెకండ్లో ఆ స్పిరిట్ ఎక్కడుందో అక్కడి నుంచి ఆమెలోకి రావటం, ఆమె లెగటం. అందుకే మనం చదువుతాం, రెప్పపాటుని ప్రభు యొక్క రాకడ ఎంతసేపు అంట? ఒక్క సెకండ్లో ఆయన రావటం, మన లాక్కి వెళ్ళిపోవడం, అయస్కాంతలా చిప్ వెళ్ళిపోతాం. ఒక్క సెకండ్. సైతాన్ని కంగారు పడుతుందండి. ఇట్లా అరే పట్టుకోవాలని చూస్తాడు మనందరినీ పట్టుకోవాలని చూసి ఆకాశ దురాత్మ ఏం చేస్తాయి? టక్కనే పట్టుకోవాలని చూస్తున్నాం. ఒక సెకండ్లో వెళ్ళిపోతాయి. ఎట్లా అంటే అది ఇలా అనుకునేప్పటికే వెళ్ళిపోతాం. ఒక సెకండే. అది మనల్ని పట్టుకోవాలని అనుకున్నా కూడా మనం దొరకం. ఒక సెకండ్లో ఏమైపోతుంట? వెళ్ళిపోతాం. అలాగనే దేవుడు ఒకే ఒక సెకండ్లో చిన్నదాన లే అనగానే ఎక్కడో ఉన్న ఆత్మ ఆ సెకండ్లో ఆమెలోకి వచ్చి ఆమె బయటకు వచ్చి, ఇది గ్రేటా కాదా? చెప్పండి, గ్రేటా కాదా? ఒకసారి హల్లెలూయా చెప్పండి. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించును. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించును. ఎవరు చేయలేని అద్భుతములు మనకు చేయు నిశ్చయం. ఎవరు చేయలేని అద్భుతములు యేసయ్య మనకై చేయు నిశ్చయం. హల్లెలూయా. మీకు అర్థమైందా? యేసయ్య ఒక సెకండ్లో ఎక్కడో ఉన్న ఆత్మను రప్పించి అందులోకి వచ్చి ఒక సెకండ్లో లేచే వచ్చేస్తాం. అందుకని దేవుని బిడ్డలు మనము మన దేవుని ఎప్పుడు తక్కువ అంచనా వెయ్యొద్దండి. చెప్పండి అందరూ. సమాధిలోంచి రాగలడు, పాతాళంచి రాగలడు, మరణం నుంచి రాగలడు, ఏంటి సజీవుడిగా కనపడగలడు. ఆయనకి అసాధ్యం ఏది కూడా లేదు. మనం గొప్ప దేవుని నమ్మి ఉన్నాం, గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మనం చాలా భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని పిల్లమని ఎజ్రా చెప్పాడు. నెహెమ్యా ఎజ్రా చెప్పాడు, భూమికి ఆకాశానికి ఏంటి సృష్టికర్త అయిన దేవుని పిల్లమని చెప్పాడు. అదే భూలోకాన్ని తల కింద నిలిచేవారు ఇక్కడికి వచ్చి అని చెప్పి అపోసుకొని చెప్పారు. కాబట్టి మనం సాధారణ పిల్లం కాదండి, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని పిల్లమని మనం చదువుతున్నాం. అందుకని మనం ఎప్పుడు కూడా బలహీనులుగా హీనముగా మనం కనపడకూడదు. ఎప్పుడు కూడా దేవుని విషయంలో ఒక బలవంతులుగా మనము కనపడాలి. అందుకని మరొక స్థలంలో ఒక వాక్యం మనం చదివినట్లయితే ఏమని మనం చదువుతున్నాం? మరణంలోంచి మనల్ని లేపగలిగేది ఎవరంట? లూకాసు వార్త 7:15 చదవండి. లూకాసు వార్త 7:15. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఒక చిన్నవాడు, ఒక ఎదవరాలు కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను సమాధి చేయడానికి ఊరు బయటికి పట్టుకెళ్తుంటే యేసు ప్రభువు అక్కడ చూశాడు. వాళ్ళు చూసి దగ్గరికి వెళ్ళి ఆ పాడి ముట్టి ఆపమన్నాడు. ఏమనంట? ఆపండి, ఒక నిమిషం ఆపండి అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? ఆపారు. ఆపినప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చిన్నవాడ లెమ్ము నీతో చెప్పుచున్నాను నేను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాను. ఏంటి? ఎక్కడున్నాడు ఆయన? వాడు చనిపోయినాడు. వాడు చనిపోయిన వాడు ఏమంటాడు? చిన్నవాడా లే అంటే ఒకటేంటంటే షార్ట్కట్లో మీకు చెప్తాను. మరణం అనేది శరీరము ఆత్మ వేరు చేయబడేది మరణం. అది మన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో ఏంటంటే శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఆ ఆత్మ విశ్రాంతి పొందుతుంది, అతను నిద్రిస్తున్నాడని అర్థం. యోహాను సువార్త చెప్పాడుగా, మన స్నేహితుని లాజరు నిద్రించినాడు, అతను మేల్కొల్ప వెళ్ళదు రండి అన్నాడు. వీళ్ళు అనుకున్నారు నిజంగా నిద్రపోతాను అనుకున్నారు. నిజంగా నిద్రపోవడం కాదు. మరణం అంటే ఏంటి? ఆత్మలోంచి శరీరంలోంచి వేరు చేయబడి ఈ ఆత్మ శరీరంలోంచి వెళ్ళి ఆ ఆత్మ ఏం చేస్తుంట? నిద్రపోతుంది.
విశ్రాంతి పొందుతుంది. కాబట్టి శరీరంలో నిద్రపోతే మనం లేపగలం, ఆత్మలో నిద్రపోతే మనం లేపగలమా? చెప్పండి. ఇప్పుడు శరీరంలో నిద్రపోతే మనం లేపితే లెగుస్తాడు. చనిపోయిన వాడిని పోయి రారా రారా అంటే వస్తాడా? నేను చాలా సమాధులు చేశానండి. సమాధులు చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? మోసుకొని వెళ్తారు, మధ్యదారులు ఆపుతారు. మామా మామా అని పిలుస్తారు ఆయన. ఎప్పుడో ఒక కాలంలో అంట చచ్చిపోయిన తీసుకెళ్ళి దారి మధ్యలో ఆపి పిలిచి లేచి అంట. ఇక అందుకని ఏం చేస్తారు? వెళ్ళేటప్పుడు మధ్య దింపేది వాళ్ళు రారా రారా అంటూ ఉంటారు. ఎక్కడ వస్తారో పోండి రాని అంట నేను. వాడు రారా మామ రారా మామ ఎక్కడొస్తాడు? ఈ సమాధులు చేసేటప్పుడు చనిపోయిన దగ్గర చాలా డ్రామాలు చూస్తాను నేను, వేసే డ్రామాలన్నీ. కాబట్టి మనం చూసినట్లయితే చనిపోయిన వ్యక్తిని ఒక సెకండ్లోనే లే అనగానే వాడు ఆత్మలో నిద్రపోయిన వాడిని దేవుడు లేపాడు. నిద్రపోయిన వాడిని లేపించని నిద్రపోయినట్టు నటించేవాడిని మనం ఏం చేయలేము, లేపలేము. కాబట్టి శరీరంలో అయితే మనం లేపగలం, కానీ ఆత్మలో చనిపోయిన వాళ్ళు లేపగలమా? అది ఎవరికి సాధ్యము? దేవుడికే సాధ్యం. చెప్పండి అందరూ. ఆ ఆత్మ ఎక్కడున్నా ఎంతసేపులో వస్తుంట? వితిన్ సెకండ్లో వచ్చేస్తుంది. అది మనం పిలిస్తే వస్తుందా? చెప్పండి, వస్తుందా? మనం పిలిస్తే రాదు. ఎవరు పిలిస్తే వస్తుంది? దేవుడు. ఎందుకని? తన యొక్క శ్వాస నిశ్వాసది, తన జీవము తన ఊపిరి అది దేవుడిది. కాబట్టి దేవుని కంట్రోల్లో ఉంటుంది. విన్నానా? దేవుడిది కాబట్టి ఎవరి కంట్రోల్ ఉంటుంది? దేవుని కంట్రోల్ ఉంటుంది. అందుకని మన అందరం కూడా దేవుని మనం చూసినట్లయితే యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీరు చెప్పండి, ఉందా? దేవునికి అసాధ్యం ఏది కూడా లేదు. అందుకని చనిపోయిన వాడిని చూసి చిన్నవాడా లే అనగానే ఏమైంటాడు? బయటికి వచ్చేస్తాడు. అందుకని దేవుడు ఏదైనా సరే చేయాలనుకుంటే ఆయన చేయగలడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. కాబట్టి మన అందరం కూడా ఈ దినాన్న దేవుని యొక్క వాక్కు వల్లనే మనం బ్రతుకుతున్నాం. 119 కీర్తన 25 వాక్యం చదవండి. 119 కీర్తన 25 వాక్యాన్ని ఒకసారి చదవండి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఇక్కడ మనం చదువుతున్న ప్రాణం మట్టిని హత్తుకొనుస్తుంది అంటే ఏంటి? మట్టి అంటే ఏంటి చెప్పండి? సమాధి. చెప్పండి అందరూ. సమాధి చేయబడింది, మట్టిలోకి వెళ్ళిపోయింది. నా శరీరము, నా బాడీ సమాధిలోకి వెళ్ళిపోయింది. అయితే నీ వాక్యము చేత నన్ను బ్రతికించము. ఇప్పుడు మనల్ని బ్రతికించాలంటే ఎవరు కావాలి? దేవుని యొక్క వాక్యము. కాబట్టి ఇక్కడ నేను చనిపోయి ఉన్నాను, మట్టిలో అతుక్కుపోయి ఉన్నాను, నన్ను ఏం చేయాలి? నువ్వు బ్రతికించండి. ఇవనా కూడా ప్రార్థన చేసి ఎక్కడ ప్రార్థన చేశాడు? చేప కడుపులో ఉండి ప్రభువా నేను పాతాల్లో ఉన్నాను, అయ్యా నన్ను బ్రతికించనని చెప్పి ఏం చేశాడు? చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. అలాగే ఇక్కడ మనం చదువుతున్నాము దావీదు కీర్తనలో అనేకులు రచించిన కీర్తన. కాబట్టి నా ప్రాణం మట్టిని హత్తుకొనిస్తుంది, నీ వాక్యం ఇచ్చేది నన్ను ఏం చేయాలి? బ్రతికించు. కాబట్టి చనిపోయిన వాడు దేవుడు ఎలా బ్రతికిస్తున్నాడు చెప్పండి? ఒక్క మాట సెలవిస్తే ఎక్కడ ఆడి ఆత్మ ఉందో ఆ ఆత్మ ఒక సెకండ్లో వాడిలోకి వచ్చి ఏమవుతుందంటే బ్రతుకుతుంది. ఇందులో 50 వాక్యం కూడా చదవండి. 119 కీర్తన 50 వాక్యం. నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుడిని వాక్యాన్ని గురించి చెప్తున్నాడు. నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుతుంది. కాబట్టి దేవుని బిడ్డగా మన అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని సత్యాన్ని మనం చదువుచున్నాం. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికించగలదు. బ్రతికించగలదా? బ్రతికించలేదా? మీరే చెప్పండి ఒకసారి. చెప్పండి అందరూ. బ్రతికించగలదు. కాబట్టి మనం ఏదైనా సరే ఒక ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, నిజం ఉండాలి, సత్యం ఉండాలి. మనం అడిగేదాన్ని తప్పకుండా దేవుడు చెయ్యాలి. చాలామందికి అవిశ్వాసం వచ్చి, అధైర్యం వచ్చి, పిరిగితనం వచ్చి దేవుని అడగలేక పొందలేక మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి ఊరికి అలా చెప్పేస్తారు. కానీ వాళ్ళ పట్టుదల ఏం చేయలేకపోతున్నారు? ప్రార్థన చేయలేకపోతుంది. అందుకని దేవుని బిడ్డలు మనము మన యొక్క జీవితంలో ఇలాంటి యొక్క మరణంలోంచి కూడా తప్పించగలిగే శక్తి ఎవరికి ఉందంట? దేవునికి ఉంది. దేవుడికి ఉంది. కాబట్టి ఆ శక్తి ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. ఈ మరణం కూడా ఎందుకు వస్తుంది చెప్పండి? పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి మనుషులందరి దినాల్లో పాపములో మరణిస్తారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14 ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 18 వాక్యం చదవండి. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దాని నీ కాలంలో నీవు ముందేళ్ళ 17 చదవండి. 7:17. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు.
నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు అదిద్దమ్మా, అధిక దుర్మార్గ పనులు చేయకము, నీ కాలమునకు నీ వేళ ముందుగా మరణం పొందు. లేదా మాట, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అధికముగా దుర్మార్గ పనులు చేయకుండా. చూడండి, హఠాత్తు మరణం. హఠాత్తు మనం అంటే ఏంటి? అప్పుడు కూడా సడన్గా వచ్చే మరణం. అధికమైన దుర్మార్గ పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా నడవద్దు, నీ కాలానికి నీ వేళ ముందు మరణం పొందుతావు. అందుకని మనకి దేవుడు కాలాన్ని నిర్ణయించాడు. కానీ అధికమైన పాపము, అధికమైన బుద్ధిహీన పనులు చేస్తాడు, త్వరగా సస్తారు. దాన్ని ఏమంటారు? అర్ధాంతర మరణం అంటారు. ఏ మరణం అంట? అరే అర్ధాంతరంగా చచ్చాడురా వాడు, వాడు కొవ్వు వాడిని అనిచేసిందిరా, వాడు గర్వం వాడిని అనిచేసిందిరా, వాడు పొగరేవాడిని అనిచేస్తున్నా అంటారు. కాబట్టి ఇక్కడ కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి, వాక్యం లేకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, ఇలాగ వాళ్ళ కాలానికి ముందుగానే, దేవుడు ఇచ్చిన ఆయుష్కాన్ని ముందుగానే త్వరగా ఏమైపోతారంట చెప్పండి? చనిపోతున్నారు. ఒక ముష్టోడు అడుక్కునేవాడు కూడా మనం భిక్షం ఎత్తే దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. ఏమంటంట? దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. ఎందుకని? నువ్వు దీర్ఘాయుష్కాలం ఉండాలంటాడు. కాబట్టి మనిషికి ఆయుష్ ఇస్తున్నాడు, కానీ దాన్ని కొంతమంది త్వరగా పోగొట్టుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు, లేకపోతే ఇంకోళ్ళ చేత చంపడుతున్నారు. ఇలా రకరకాలైన మరణాలు వాళ్ళకి వస్తున్నాయి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని చదివినట్లయితే కనుక పాపం వల్ల మనకు మరణము వస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వాక్యం. పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పాపము చేయబడే మరణం నందును, తండ్రి యొక్క దోష శిక్షణ కుమారుని మోయట లేదు, కుమారుని దోష శిక్షణ తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే. నీతిమంతుడిగా జీవిస్తే నీకు నీతే వస్తుంది, దుష్టుడిగా జీవిస్తే దుష్టత్వం వస్తుంది. మేలు చేస్తే మేలు వస్తుంది, కీడు చేస్తే కీడే వస్తుంది. ఏదైతే మనం చేస్తామో అదే మనకే వస్తుంది. అందుకని దేవుని బిడ్డ మనం మరణం ఎందుకు వస్తుందంటే అధికమైన దుర్మార్గ పనులు, అధికమైన పాపం చేస్తాడు హఠాత్తు మరణం త్వరగా వస్తుంది. అర్ధాంతరం మరణం అంటారు కదా, అలాంటి మరణం వస్తుంది. అలాంటి మరణం రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా మనము కనపడాలి. చాలామంది ఏం చేస్తారు? అర్ధాంతర మరణాలని తెచ్చుకున్నారు. కాబట్టి మనం కూడా మనకి జీవితంలో ఇలాంటి మరణాలు రాకుండా ఉండాలంటే మనము పాపాన్ని గ్రహించుకొని దేవుని ఆత్మతో మనం కనపడాలి. మీకా గ్రంథము 3వ అధ్యాయం 8వ వాక్యం మనం చదివితే, మీకా 3వ అధ్యాయం 8వ వాక్యం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. ఇక్కడ మనం చదువుతున్న మీకా ప్రవక్త అంటున్నాడు, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను, ఇశ్రాయేలుకు తమ పాపములు కనుపరచుటకై యెహోవా ఆత్మ ఆవేశము చేత బలముతో తీర్పు తీర్చు శక్తితో ధైర్యంతో నింపబడి ఉన్నాను. ఇక్కడ ఒక దైవ సేవకుడు, ఒక మీకా ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి, యాకోబు ప్రజలకి వాళ్ళ దోషాన్ని, వాళ్ళ పాపాన్ని వాళ్ళకి బయలుపరుస్తాను యెహోవా ఆత్మ ఆవేశము చేత బలముతో. ఎలా ఉన్నంట ఆయన? యెహోవా ఆత్మ ఆవేశం ఎలానంట? బలముగా ఉన్నాడు, బలమైన తీర్పు తీర్చసాగి నేను నింపబడి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలి, ఇతరులు కూడా తీర్పు తీర్చే విధముగా, బలముతో నీతితో ఇతరులు హెచ్చరించే విధముగా, మనం నశించిపోకుండా, ఇతరులు కూడా నాశనం కాకుండా, ఇతరులు కూడా చెప్పే విధంగా మనం ఏం చేయాలంట? కనపడాలి. ఇది నాన్న ఎవరినైనా చూసి నువ్వు చేసే తప్పు అంటే ఊరుకున్నారా? నువ్వు చేసే కరెక్ట్గా లేదంటే ఊరుకున్నారా? చెప్పండి మీరు గట్టిగా. నువ్వు చేసే తప్పు అంటే ఏం చేస్తారు? ముఖము నల్లగా పెడతారు. పెట్టిన తర్వాత నోరు ఉంటే బయటకు వస్తుంది. ఏంటది? వాక్ శక్తివంతంగా వస్తుంది. అర్థమైందా? ఏమొస్తుందంటే వాక్ శక్తివంతంగా వస్తుంది. కానీ ఈయనేమన్నా తెలుసా? మీ దోషాలు, మీ పాపాలు బయలుపరచాకి యెహోవా ఆత్మ ఆవేశముతో బలముతో తీర్పు తీర్చాకి నేను నిండి విన్నాను. కాబట్టి మనము ఎప్పుడు కూడా
ఒక మోడల్ రోల్గా, ఇతరులకు మాదిరిగా మనం బాగుండాలి, మన వలన ఇతరులు బాగుండాలని మనం కోరుకోవాలి. ఇతరులు కూడా మనం మాదిరి చూపించి హెచ్చరించేవారు ఉండాలి. దీని గురించి యోహాను సువార్త 16వ అధ్యాయం కూడా మాట చదవమా. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యమా చూడండి. యోహాను సువార్త 8:16. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకముని ఒప్పుకొని. కాబట్టి దేవుడు అయినప్పటికీ, దైవ సేవకులైనప్పటికీ పాపాన్ని గురించి నీతిని గురించి సంఘానికి బోధిస్తున్నారు. నీకు న్యాయ తీర్పు ఉంది, న్యాయమైన తీర్పు చేస్తని హెచ్చరిస్తున్నారు. అందుకని మనం కూడా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి హెచ్చరికలు మనకు దొరుకుతాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం కనుక మనకు లేనట్లయితే మనం పాపంలో మరణిస్తాము, పాపం నశించిపోతాం. అందుకే పాపంలో మరణించకుండా, పాపం నశించిపోకుండా ఉండాలి అంటే కనుక, మన ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే కనుక దేవుని యొక్క వాక్యం అనేది మనకి ఉండాలి. చాలామందికి వాక్యం లేక, వాక్యం తెలియక ఎంతమంది వాళ్ళ ఇష్టానుసారం జీవించి పాపం వల్ల మరణాలు తెచ్చుకొని వాళ్ళ ఆత్మ నరకానికి పోతుంది. కానీ దేవుడు ఆత్మ నరకానికి పోనీయకుండా మన ఆత్మ దేవుడు కాపాడాలంటే వాక్యము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట చెప్పండి. దేవుడు ఏమన్నాడు, నశింపజేయడానికి ఈ వాక్యాన్ని వాడట్లేదు, రక్షించడానికి వాక్యాన్ని వాడుతున్నా. కానీ మనం చేసే ప్రార్థన కూడా, ప్రభా పలానా వాళ్ళు నాకు విరోధంగా ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభా అని ప్రార్థన చేయాలా? నేను కూడా చెప్తాను, ఏమని చెప్తా తెలుసా, వాడు పాపం చేశాడు మనకు విరోధంగానో కీడో ఏదైనా చేశాడు, కానీ వాడి పాపం అని పట్టుకుని టైం వస్తుంది, మనం మౌనంగా ఉంటే చాలు. ఇప్పుడు వాడి పాపం చేసిన మళ్ళీ మనం పాపం చేసి మళ్ళీ మనకెందుకు శిక్ష? మనం మౌనంగా ఉంటే పాపం పరిపక్వమై గర్భం ధరించి మరణము కంటది. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఇప్పుడు మనం పోయానుకో శత్రుత్వం, ద్వేషం, విరోధం, పగ ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మౌనంగా ఉంటే వాడు ఏది విత్తాడో అదే వస్తాడు. ఆ టైం వచ్చింది, వాడు ఏదైతే చేస్తాడో, కీడు చేస్తే కీడు, ఇక్కడ చదువుతున్నదా ఏంటి, పాపం చేస్తే పాపము, ఏంటి నీతి చేస్తే నీతి వస్తుంది. అందుకని మన అందరం ఈ దినాల్లో దుర్మార్గులు చూసి భయపడద్దు, పాపులు చూసి భయపడద్దు, ఏంటి చెడు కార్యాలు చేసి చూసి భయపడద్దు. ఎప్పుడు మనం విశ్వాసం ఉండి మన నీతిని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ వాక్యానుసారం మనం జీవిస్తున్నామో అప్పుడు నిశ్చయంగా మనము దేవునితో ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. అందుకని మనం చదివిన్నాం, దేవుని వాక్కు ద్వారా స్వస్థతను కలిగిస్తున్నాడు, దేవుని వాక్యం ద్వారా మరణంలోంచి మనిషిని బ్రతికిస్తాడు. దేవుని వాక్కు చాలా పవర్ ఉంది, దేవుడు మాటలో పవర్ ఉంది, అపోస్తుల నోట్లో పవర్ ఉంది. మన నోట్లో ఉందా లేదా ఒకసారి చెప్పండి. ఉందా లేదా? మనం దేవుని పెట్టలేం, ప్రార్థన చేస్తాం, మారు మనసు పొందాం, పాపక్షమ పొందాం, బాప్టిజం పొందాం, బల్లారం చేసుకున్నాం, అభిషేకం పొందాం. ఇప్పుడు మన ప్రాణంలో పవర్ ఉందా లేదా చెప్పండి. ఉందని ఒకసారి అల్లి చెప్పండి. చెప్పేశారు అందరూ. కానీ ఆ పవర్ ఉండాలి మనకి. ఎక్కడైనా సరే ఆ పవర్ చూపించాలి. ఇక నా దేవుడు గొప్పవాడు, నేను ప్రాణం చేస్తే అద్భుతం చేస్తాను, మేము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, జీవం గల దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఈ సృష్టికర్త ఆయన అని అందరి ముందు ధైర్యంగా మనము మాట్లాడాలి. అలాంటి రోషం ఉండాలి. నేను ఖాళీ ఉన్నప్పుడు ఆలోచిస్తుంటాను, ప్రభా అందరి ముందు ఒక అద్భుతం చేయాలి ప్రభా, అందరి ముందు సచిన లేపాలి ప్రభా, నేను ప్రయాణం చేసుకుంటా ప్రభా, అందరి ముందు ఒక కుంటోళ్ళు నడవాలి ప్రభా, అందరి ముందు ఒక గుడ్డోళ్ళు కళ్ళు చూడాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అద్భుతం చేయి, నన్ను వాడుకో ప్రభా, ఎక్కడన్నా అందరి ముందు అద్భుతం జరగాలి ప్రభా, మీరు చెయ్యండి ప్రభా నేను ప్రార్థన చేసుకుంటాను. అందుకని మనం కూడా ఆ పట్టుదల మనకు ఉండాలి, ఆత్మావేశం మనకు ఉండాలి, ఆ వైరాగ్యం మనం, ఆసక్తి మనలో ఉండాలి. చాలామంది ఏదో చర్చికి వచ్చిన బైబిల్ పట్టుకుంటున్నారు, అవగానే అక్కడ పారేస్తున్నారు, బైబిల్ చదివేదే లేదు, ఫోన్ పట్టుకుంటున్నారు. ఏమంటున్నాడు చెప్పండి, ఏమంటున్నారు? రాగానే ఏం చేస్తారంటే ఫోన్ పట్టుకుంటారు. ఏం చేస్తారు? ఇక అందులో నీలమైపోతుంది, దాంట్లో కలిసిపోయి ఇంకా మై మర్చిపోయి, టైం మర్చిపోయి, తిండి మర్చిపోయి, నిద్ర మర్చిపోయి దాంట్లో ఏం చేస్తారు? గంటలు 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 గంటలు. ఎప్పుడు బ్రేక్ పడుతుంది దానికి? నెట్ అయిపోయినప్పుడు. ఎప్పుడు? అదే వైఫై ఉంటే ఇక దానికి బెల్లి లేదు, బ్రేక్ లేదు, కానీ ఉంది. ఏంటి అది? ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి? పక్కన కొంతమంది చెప్తారు దానికి పవర్ బ్యాంక్ పెట్టి పక్కన పెట్టుకున్న, పవర్ బ్యాంక్ లేకుంటే ప్లగ్ పక్కనే అడాప్టర్ ఫోన్లో పెట్టి చూసుకుంటున్నారు. ఏంటంటే అంత ఆకర్షణ దేంట్లో? ఫోన్లో. సాతాను తిన్న 100లో 99 మందిని చెడగొట్టేది ఫోన్ వలన. చెప్పండి అందరూ, ఫోన్ వలన. కాబట్టి పిల్లలందరూ చెడిపోవడం కారణం అంటే ఫోన్ వలన. అందుకని దేవుని బిడ్డలు మనము ఎప్పుడు మన పిల్లల్లో, మనలో ఉండాల్సింది దేవుని వాక్కు ఉంటే అది జీవం గలది,
అది బలమైంది, అది శక్తి గలది, అది వ్యాధి నుంచి మనల్ని రక్షిస్తుంది, మరణం నుంచి మనం రక్షిస్తుంది. కాబట్టి మనందరి జీవితంలో దేవుని వాక్యం మాత్రం ఉండాలి. అందరి కళ్ళు మూసుకోండి. ఇంకా మిగతాది వచ్చే వారం తెలుసుకుందాం. దేవుని చిత్తమైతే దేవుని బిడ్డల మనందరం కూడా ఎల్లప్పుడూ దైవ శక్తిని, దైవ బలాన్ని, దైవ కృపను మనం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ మన బలహీనలు ఉండకుండా బలవంతులు ఉండాలి. సాతాన్ని, వ్యాధిని, మరణాన్ని, శత్రువుల్ని, పాపాన్ని జయించాలి. దేవుని యొక్క వాక్కుకి అన్నిటిని జయించే శక్తి ఉంది, అన్నిటిని జయించగలిగే బలం ఉంది, రక్షించగలిగే బలం ఉంది, స్వస్థపరచగలిగే బలం ఉంది, జీవాన్ని పోసి బ్రతికించి మనిషిని నిలబెట్టే బలం ఉంది. ఆ వాక్యం నీ నోట ఉన్నట్లయితే, దేవుడి యొక్క మాట నీ నోట్లో ఉన్నట్లయితే, నువ్వు పలికిన మాట అలాగే జరుగును కాక నీ జరిగినట్లయితే ఒక గొప్ప దేవుని బిడ్డవి. అపోస్తలులు అన్నారు, మేము ఒక్క నిమిషంలో అగ్ని తీసుకొచ్చి వాళ్ళని నాశనం చేస్తాం. దేవుడు అలా వద్దని చెప్పాడు. దేవుడు నశింపచేయడానికి రాలేదు, రక్షించక వచ్చాడు. మనిషి కుమారుడు మనుషునికి ఆత్మ రక్షించగాని నశింపచేయడానికి రాలేదు. కాబట్టి మనందరం కూడా దిన్నాన్న నశింపచేయాలని ఎవరిని అనుకోవద్దు. మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళు బాప్తిస్మం పొందాలి, వాళ్ళు మనతో పాటు పరలోకానికి వచ్చి మన దేవుని సింహాసనాన్ని అనుదినం ప్రయాసపడి పోరాటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించిన గాక. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా, నీ నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా, నీవే సారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వ